హాయ్ ఫ్రెండ్స్, మనం బూందీ లడ్డు చేసుకుందాం. బూందీ చేస్తున్నా. దీనికి కొలతలు 3/4 కిలోల పిండి, కిలో చక్కెర. నేను చేసేటి ఇప్పుడు చూడండి, బూందీ మంచిగా రౌండ్గా పడుతుంది. బాగా కాలనీయద్దు బూందీ, కొంచెం మెత్తగా రావాలి. క్రిస్పీగా రావద్దు, కొంచెం మెత్తగా. చూడండి రౌండ్గా వస్తుంది బూందీ. బూందీ అయిపోయింది కదా. ఇంతే, చాలా ఈజీగా ఉంటుంది. చేయరాని వాళ్ళు కూడా చేయొచ్చు ఇట్లా కొలతలతో చేస్తే. ఆనకం పడుతున్నాం కదా. కిలో చక్కెర, కిలో చక్కెరకు 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. పాకం వచ్చేదానికి ఇట్లే దింపుతుండాలి. కొంచెం లేత పానకం వచ్చింది చూడండి. పానకం కొంచెం చూద్దాం, వాటర్లో కరిగిపోతుంది. మళ్ళీ చూద్దాం. ఇది కొంచెం లేతగా వచ్చింది. ఇట్లా కూడా తీసి చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం ముదురుగా వస్తే లడ్డు అనేది కొంచెం చక్కెరగా బాగుంటుంది. లేకపోతే ఈ పాకంలోనే మనం దింపినాం అనుకో, అప్పుడు జ్యూసీగా ఉంటుంది. మా పిల్లలకు కొంచెం చక్కెరగా ఇష్టం బాగా వాళ్ళకు. జారిపోతుంది. ఇది కూడా సరిపోతుంది లడ్డుకు. ఇంత పానకం కూడా ఇట్లా వచ్చేది కూడా సరిపోతుంది. ఇది కరెక్ట్. ఇలాచి పౌడర్, బూందీ వేసుకుందాం. సూపర్ ఆనకం, ఎంత మంచిగా సరిపోయిందో చూడండి. మంచిగా జ్యూసీగా ఉంది. కొంచెం మీకు ఇప్పుడు వచ్చి చూపిస్తా. కొంచెం నెయ్యిను కాజు లేసి కలుపుదాం. కొంచెం చల్లారినాక లడ్డు కట్టుకుందాం. సూపర్. లడ్డు కడదాం. చూడండి వేడిగా ఉంది. అయినా మా చిన్నబాబు కట్. సూపర్ లడ్డు. ఎంత సూపర్ ఉందో చూడండి. ఇగో మా చిన్న కొడుకు కూడా లడ్డు కడుతుంది. సూపర్ లడ్డు, బూందీ లడ్డు. ఇట్లా వేసుకోండి, ఎంత ఈజీగా అవుతుందో లడ్డు. చూడండి జ్యూసీగా ఎంత బాగుందో. సూపర్ లడ్డు. చూడండి లడ్డు ఎంత బాగుందో. జ్యూసీ లడ్డు చూడండి. మీరు ఇలాగే చేసుకున్నారా? లడ్డు చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బూందీ లడ్డు చూడండి, సంక్రాంతి స్పెషల్ లడ్డు. ఇట్లే చేసుకోవాలి అన్ని లడ్డూలు. కేజీ పిండికి 3/4 కేజీ పిండి, కిలో చక్కెరకు 45 లడ్డూలేని. చూసారా ఫ్రెండ్స్, ఎంత సూపర్గా వస్తుందో లడ్డు, జ్యూసీగా.
ఇట్లే అన్ని లడ్డూలు ఇట్లే చేసుకోండి. లడ్డూ నచ్చితే లైక్ కొట్టండి. స్వీట్ అంటే ఎంతమందికి ఇష్టం అంతమంది లైక్ కొట్టండి. అన్ని లడ్డూలు ఇట్లే చేసుకోండి. ఇంతే లడ్డు. చూడండి ఎన్ని లడ్డూలు, 45 లడ్డూలు అయినాయి. 45. చూడండి ఎంత సూపర్గా కనిపిస్తుందో. ఇట్లా చేస్తే కొంచెం చక్కెరగా బాగుంటుంది. కొంచెం లేత పాకం రాగానే తీస్తే జ్యూసీగా ఉంటుంది.